ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయి సచ్చరిత మహాయజ్ఞం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. శ్రీ సాయి సచ్చరిత పట్ల మనకున్నటువంటి కృతజ్ఞతను తెలియజేసుకునేటువంటి సందర్భం మే 19. మే 19వ తేదీ ఎక్కడా కూడా ఎవరూ కూడా చేయనటువంటి సచ్చరిత ఉత్సవాన్ని సాయి టీవీ గత 12 సంవత్సరాలుగా నిర్వహిస్తుంది. ఎందుకు సాయి టీవీ సచ్చరితకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఉత్సవాన్ని నిర్వహిస్తుంది? ఎందుకనంటే మనము నేల విడిచి సాము చేయలేం కదా. శ్రీ సాయి బాబా మార్గంలో శ్రీ సాయి సచ్చరిత ప్రధాన భూమిక పోషిస్తుంది. సచ్చరితకు మించినటువంటి సాధన, సచ్చరితకు మించినటువంటి జ్ఞానం ఈ కలియుగంలో ఎక్కడా కూడా లేదు. ఒక్క సచ్చరిత మనలో జ్ఞానాన్ని వికసింపజేస్తుంది. అంతేకాదు బాబా పట్ల ప్రేమను పెంచుతుంది. శ్రీ సాయి సచ్చరిత వల్ల మనకేమి కలుగుతుంది, ఏమిటి ప్రయోజనం అన్నప్పుడు సచ్చరిత వల్ల కలగనటువంటి ప్రయోజనమే ఉండదు. అందులో ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏమిటో తెలుసా? బాబా మన కోసము ఎప్పుడూ కూడా మనల్ని కాపాడేందుకు ఆయన సంసిద్ధంగా ఉంటారనేటువంటి విషయం శ్రీ సాయి సచ్చరిత మనకు బోధిస్తుంది. సాయి సచ్చరితలో ఉన్నటువంటి అనేక లీలలు, అనేక బోధన బాబా తన భక్తులను ఎంత శ్రద్ధగా చూసుకుంటారు. శ్రద్ధగా చూసుకుంటూ వచ్చేటువంటి గండాలను వారు ఏ విధంగా తప్పిస్తారు. ఇది మనందరిలో కూడా ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడానికి శ్రీ సాయి సచ్చరిత ఉపయోగపడుతుంది. శ్రీ సాయి సచ్చరితలోని 22వ అధ్యాయంలో ఉన్నటువంటి మిరికర్ కథ మనకేం చెప్తుంది? తన భక్తులకు వచ్చేటువంటి గండాలను బాబా ఏ విధంగా తప్పిస్తారనేటువంటి విషయము మిరికర్ యొక్క కథ మనకు తెలియజేస్తుంది కదా. ఈరోజు మనకు కూడా వచ్చేటువంటి అన్ని రకాల గండాలను ఆయన ఖచ్చితంగా తప్పిస్తారు. అంటే కేవలం బాబా పట్ల భక్తి ఉన్నంత మాత్రాన గండాలు తప్పుతాయా అంటే కాదు. భక్తితో పాటు నిరంతరం వారి కథాశ్రవణం పట్ల, వారి యొక్క లీలల మననం పట్ల మనకు ఆసక్తి ఉండాలి. నీ మనస్సు ఎప్పుడూ సాయి లీలలనే స్మరిస్తుందో, నీ మనస్సులో ఎప్పుడూ సాయి ధ్యాసనే ఉంటుందో ఖచ్చితంగా నీకు వచ్చేటువంటి గండాలన్నీ కూడా తప్పిపోతాయి. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. పోయిన నెల నెల్లూరుకు ఒక ఫంక్షన్ కోసం వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఒక ఘోరమైనటువంటి ప్రమాదం. ఎంత ఘోరమైనటువంటి ప్రమాదం అంటే ఆ రోడ్డుపై నుంచి వెహికల్ ఆ కాలువలో పడిపోవాల్సినటువంటి పరిస్థితి. మామూలు పరిస్థితి కాదు. అక్కడ ఒక చిన్న గుంత ఉండడంతో మొదట ఫ్రంట్ వీల్ దాంట్లో పడింది. పడి పైకి వచ్చింది. రెండో వీల్ కూడా అందులో నుంచి పైకి వచ్చింది. అక్కడ పక్కన ప్రయాణిస్తున్నటువంటి మిగతా వాళ్ళందరూ కంగారు పడి బండి ముందుకు వచ్చి ఆపారు. విషయం ఏమిటంటే ఆ గుంతలో పడి అక్కడ ఉన్నటువంటి కల్వర్టుకు 2 టైర్లు కొట్టుకొని 2 టైర్లు బ్లాస్ట్ అయ్యాయి. లోపల ఉన్నటువంటి మాకు కనీసం ఆ బ్లాస్టింగ్ శబ్దం కూడా వినిపించలేదు. వాళ్ళందరూ వచ్చి కంగారు పడిపోయి 2 టైర్లు పేలిపోయాయి అని చెప్పి వెహికల్ ముందుకొచ్చి స్కూటర్ వాళ్ళు వచ్చి ఆపి చెప్పారు. తర్వాత దిగి చూస్తే 2 టైర్లు కూడా పేలిపోయాయి. విషయం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి నైట్రోజన్ వాయువు టైర్ పేలిన తర్వాత బండిని లేపి కుదేసి బయటేయాలి. కనీసం కుదుపు లేదు. టైర్లు పేలిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? వెహికల్ 4 పల్టీలు కొడుతుంది. అది కూడా 2 టైర్లు ఒకే సైడు. మాకు చాలా భయమేసింది కిందికి దిగి చూస్తే. సరే వెనకాల దేనికి ఇవి గుద్దుకొని ఉంటాయని చెప్పి వెళ్ళి చూసేసరికి కల్వట్టు దగ్గర ఒక గుంత ఉండి, పాత కల్వట్టు గజం లోతుల్లో ఉంది. దానికి ఉన్నటువంటి రాయిని 2 టైర్లు గుద్దుకొని వచ్చేసాయి. ఇంకోటి ఏంటంటే అక్కడ టైర్ బ్లాస్ట్ అయిన తర్వాత వెహికల్ పల్టీ కొడితే పక్కలో ఉన్నటువంటి గుర్రపు డెక్క మొత్తం గుర్రపు డెక్కనే. ఆ గుర్రపు డెక్క ఉన్నటువంటి ఆ కాలువలో వెహికల్ పడిపోతే మనుషులు బయటికి రావడం చాలా కష్టం. నిజంగా అది చూసినటువంటి వారికి చాలా పెద్ద పెను ప్రమాదం. కానీ మాకు మాత్రం ఆశ్చర్యం, అరే ఇంత పెద్ద ప్రమాదం ఎలా తప్పింది అని చెప్పి. ఆ సందర్భంలో నాకు గుర్తొచ్చింది ఏమిటంటే,
ఆ వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ వాహనం మేము ప్రత్యేకంగా కొన్నటువంటిది ఉద్దేశం, మన దగ్గర అన్ని కార్యక్రమాలకు తీసుకెళ్లేటువంటి బాబాగారు ఉంటారు కదా, ఆ బాబాగారు ఆ కారులో ఎప్పుడూ ప్రయాణం చేస్తూ ఉంటారు కదా. అదేవిధంగా ఆ కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు బాబా కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాలే అక్కడ మాట్లాడుకుంటాం అందులో. అంతేకాదు ఆయనకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను షూట్ చేయడానికి వాటి కోసము ఆ కారులోనే మేము ఎప్పుడు ప్రయాణిస్తాం. అప్పుడు నాకు అనిపించింది, నిత్యము బాబా స్మరణతో ఆ వాహనము పునీతమయ్యింది. ఎప్పుడూ కూడా బాబాకు సంబంధించినటువంటి కార్యంలోనే అది నిమగ్నమై ఉంటుంది కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నాది అని చెప్పి బాబా కాపాడారు. అందులో ఉన్నటువంటి ప్రాణాలు కూడా ఎప్పుడూ ఆయన కోసం తప్పిస్తాయి కాబట్టి ఆ ప్రాణాలకు కూడా ఇబ్బంది కలగొద్దని చెప్పి ఆయన భావించారు. అంత పెద్ద పెను ప్రమాదం నుంచి బాబా తప్పించారు. వెంటనే నాకు గుర్తొచ్చినటువంటి సంఘటన, మిరికరు షిరిడీకి రాకుండా నేరుగా చితాలీకి వెళ్ళి ఉంటే ప్రమాదంలో పడేటువంటి వారు. కానీ బాబా అతని చితాలి వెళ్తూ మధ్యలో షిరిడీలో ఆపి అతని యొక్క గండాన్ని అతనికి తెలియజేసి షామాను వెంట పంపి ఆ గండం బారి నుండి మిరికర్ను కాపాడతాడు కదా. ఇటువంటి అద్భుతాలు ఎన్నో బాబా భక్తుల జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఇంకొక సంఘటన చెప్తాను. అంటే బాబా నామస్మరణ ఎంత శక్తివంతమైనటువంటిది. ఎప్పుడూ సచ్చరిత చెప్పేటువంటి నామస్మరణ అనేటువంటి సాధన అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. ఇటీవల కాలంలో విపరీతమైనటువంటి డీజిల్ పెట్రోల్ కొరత వచ్చింది కదా. ఈ సందర్భంలో మేము ఒక ప్రయాణాన్ని పెట్టుకొని తిరిగి హైదరాబాద్ వస్తుండగా హైదరాబాదు 395 కిలోమీటర్లు చూపెడుతుంది. కానీ ట్యాంకులో ఉన్నటువంటి డీజిలు 300 కిలోమీటర్ల వరకే ఇది పర్మిట్ చేస్తుంది అని చెప్పి అక్కడ ఇండికేషన్ చూపెడుతుంది. అయినా సరే 300 కిలోమీటర్లు ఉంది కదా, ఈ 300 కిలోమీటర్లు ఒక్క బంకులోనైనా డీజిల్ దొరకకపోతుందా అనేటువంటి దాంతో ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాం. చివరికి అది 60 కిలోమీటర్ల రేంజ్కి వచ్చింది. కానీ మేము ప్రయాణం చేయాల్సినటువంటిది దాదాపు 140 కిలోమీటర్లు ఉంది. అంటే ఇంకొక 70 కిలోమీటర్లకు డీజిల్ తక్కువగా ఉంది. చాలా బంకులలో ఆక్కుంటూ వస్తున్నాం. ఆ రోజు శనివారం సాయంత్రం కావడంతో దాదాపు హైదరాబాదుకు విజయవాడ రోడ్లో నార్కెట్పల్లి నుంచి ప్రతి అరగంటకు ఒకసారి ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది రోడ్డు రిపేర్ పనుల వల్ల. అసలే మైలేజ్ రేంజ్ 60 ఉంది, అప్పటికే 2 సార్లు ట్రాఫిక్ జామ్ అయింది. చౌటుప్పల్ దాటిన తర్వాత రేంజ్ 0కి వచ్చేసింది. 0కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం బండి ముందుకు కదిలేటువంటిది ఒక 25-30 కిలోమీటర్లు, అంతకంటే ముందుకు కదిలే సమస్య లేదు. ఆ సందర్భంలో మరొక చోట 20 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అయింది. ఒకవైపు భయం వేస్తుంది, ట్రాఫిక్లో ఎక్కడ కారు ఆగిపోతుందో అని చెప్పి. పిల్లలు ఇంటి దగ్గర నుంచి కంగారు పడుతున్నారు, ఎందుకంటే దాని ఒక యాప్లో డీజిల్ లెవెల్ 0 చూపెడుతుంది. యాప్లో కూడా 0% చూపెడుతుంది. సరే ఏదైతే అదైందని చెప్పి వెహికల్ నడుపుకుంటూ ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి ఫోన్ చేస్తాం, అక్కడెక్కడన్నా డీజిల్ ఉంటే మీరు ప్రయత్నం చేసి మీ దగ్గర పెట్టుకోండి, ఎక్కడ వెహికల్ ఆగితే అక్కడ ఇంకొక వెహికల్ వేసుకొని వద్దురు అని చెప్పి చెప్పడం జరిగింది. విచిత్రం ఏమిటంటే దమ్మాయి కూడా మన సాయి టీవీ ఆఫీసుకు వచ్చేంత వరకు ఎక్కడా కూడా వెహికల్ ఆగలేదు. అంటే అది 0కి వచ్చిన తర్వాత దాదాపు 90 కిలోమీటర్లు వెహికల్లో ప్రయాణం చేయడం జరిగింది. చాలా ఆశ్చర్యం నాకు, ఎందుకంటే ఒక 100 కిలోమీటర్ల రేంజ్ ఉన్నప్పుడే సాధారణంగా భయం అవుతూ ఉంటుంది, పెట్రోల్ బంక్ డీజిల్ ఎక్కడ దొరకదో అని చెప్పి మామూలు సమయంలో. కానీ డీజిల్ కొరత ఉన్నటువంటి ఈ సమయంలో అసలు 90 కిలోమీటర్లు ఎలా రాగలిగాము? నేను ఎప్పుడైతే రేంజ్ 0 అయిందో, 0 అయిన దగ్గర నుంచి బాబా పైన భారం వేసేసాను. బాబా ఆపితే సురక్షితంగా ఎక్కడన్నా పక్కన, లేకపోతే ఇంటి వరకు వెళ్ళేలాగా నీ కృపను చూపు, నీ మహిమను చూపు అని చెప్పి బాబాను అడగడం జరిగింది. ఎందుకంటే నేను సాధారణంగా ఇటువంటి విషయాల్లో బాబాను అడగను, ఎందుకంటే డీజిల్ చూసుకోకపోవడం నా పొరపాటు. కానీ వచ్చినటువంటి పరిస్థితి అనుకోని పరిస్థితి కదా, కాబట్టి నేను అడిగే దాంట్లో న్యాయం ఉందనుకున్నాను. ఎందుకంటే 300 కిలోమీటర్ల నుంచి ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాం డీజిల్ కోసం, దొరకలేదు.
అటువంటప్పుడు భారం ఎవరిపైన వేయాలి? దొరకనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా బాబా పైన ఆ భారం వేయడం అనేటువంటిది సహజమైనటువంటి న్యాయంగా నేను భావించాను. సాధారణంగా అయితే ఇటువంటి విషయాల్లో నేను బాబాను అడగను, కానీ అత్యంత అత్యవసర పరిస్థితి అది. బాబా గారు కూడా ఎంతో సురక్షితంగా ఆ జర్నీలో ఒక ప్రమాదాన్ని తప్పించి, తర్వాత డీజిల్ లేకపోయినా సరే జీరో వచ్చి 90 కిలోమీటర్లు వెహికల్ ప్రయాణం చేసిందంటే మామూలు విషయం కాదు కదా. ఇదంతా బాబా తన భక్తుల యొక్క గండాలను ఆయన ముందుగానే గమనిస్తారు. గమనించి వచ్చేటువంటి గండాలను చాలా తేలికగా తీసేస్తారు. శ్రీ సాయి సచ్చరిత చెప్పేటువంటి సత్యం ఏమిటంటే, ఎక్కడైతే సచ్చరిత పారాయణ చేయబడుతుందో, సాయి కథల గురించి ఎక్కడైతే ఎప్పుడూ చర్చించబడుతుందో అక్కడ బాబా సాక్షాత్తు ఉంటారనేటువంటిది సచ్చరిత చెప్పేటువంటి ప్రమాణం. సచ్చరితలో హేమాడ్ పంత్ రాస్తారు, ఏ ఇంట సచ్చరిత పారాయణ జరుగుతుందో అక్కడ బాబా ద్వారకామయి దుని సమేతంగా వచ్చి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటారు అని చెప్పి. ఈ విషయాన్ని మిరికర్ కథలో బాబా అద్భుతంగా చెప్తారు. ఇది మన తల్లి ద్వారావతి ద్వారకామయి మనందరికీ కూడా తల్లి లాంటిది. దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, ద్వారకామయి ఎప్పుడూ కూడా మీ వెంటే ఉంటుంది, మిమ్మల్ని కాస్తుంది తల్లిలాగా. మరి ద్వారకామయి మీ వెంట ఉండాలంటే నిరంతరము కూడా శ్రీ సాయి సచ్చరిత మననము, పారాయణ, శ్రవణము ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆ తల్లి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అందుకనే ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, మన గృహం పావనం కావాలంటే, మన కార్యాలయం, వ్యాపార స్థలం, అవన్నీ కూడా పావనం కావాలంటే, అక్కడ బాబా ఉన్నారనేటువంటి ఉనికి మీకు తెలియాలంటే, మీరు ఉన్నటువంటి చోట ఖచ్చితంగా సచ్చరితకు సంబంధించినటువంటి కథల యొక్క మననాన్ని చేయండి, శ్రవణాన్ని చేయండి, అదేవిధంగా పారాయణ చేయండి. పారాయణ చేసేటువంటి ప్రతి ఇంట్లో కూడా ద్వారకామయి దుని సమేతంగా ఖచ్చితంగా బాబా ఉంటారు. ఇదే విషయాన్ని మిరికర్కి సంబంధించినటువంటి ఆయన ఆపదను తొలగించేటువంటి సందర్భంలో బాబా మనందరికీ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఇవి. బాబా అంటారు కదా, ఒక్కసారి ఈమె నీడలో ఎవరైతే కూర్చుంటారో వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. అంటే దాని ఉద్దేశం ఏమిటి? మనం అందరం వెళ్ళి ఎప్పుడు ద్వారకామయిలో కూర్చోవాలనా? కాదు. ద్వారకామయిని మీరే ఏర్పాటు చేసుకోవాలి. మీ గృహాల్లో మీ ఇల్లు ద్వారకామయిగా మారాలి. ఎప్పుడు మారుతుంది ద్వారకామయిగా? ఆ గృహంలో ఎప్పుడూ సచ్చరితకు సంబంధించినటువంటి మననం, బాబాకు సంబంధించిన స్మరణం ఉంటుందో ఖచ్చితంగా ప్రతి గృహము ద్వారకామయిగా మారుతుంది. ఆ ద్వారకామయిలో ఉన్నటువంటి నీకు కష్టాలనేటువంటివి దరిచేరవు. ఈమె దయగలిగినటువంటి తల్లి, ఈమె అనేటువంటి ఉద్దేశం బాబా చెప్పినటువంటిది ఆ రోజు ద్వారకామయిని ఉద్దేశించి. కానీ ఎవరి ఇంట్లో అయితే సచ్చరిత ఉంటుందో ఆ సచ్చరిత మననం చేసేటువంటి గృహంలో ఏ కష్టము ఉండదు. ఆమె మిమ్మల్ని తల్లిలాగా కాపాడుతుంది. ఎవరు? సచ్చరిత. మీ ఇంట్లో ఉన్నటువంటి సచ్చరితయే మీ ఇంటిని ద్వారకామయిగా మారుస్తుంది. అందులో బాబాను తిష్ట వేసుకొని కూర్చోబెడుతుంది. ఎందుకంటే బాబా ద్వారకామయి నుంచి గొప్పగా చెప్పారు కదా, ద్వారకామయి మనందరికీ తల్లి. కాబట్టి తల్లి ఉన్న చోటనే బిడ్డ ఉంటాడు కదా, ద్వారకామయి బిడ్డడు కదా బాబా. కాబట్టి నువ్వు ద్వారకామయి ఎన్విరాన్మెంట్ను కనుక నువ్వు ఏర్పాటు చేసుకోగలిగితే నీ ఇంట్లో మళ్ళా అట్లా అని చెప్పి సెట్లు వేసుకోకండి, లేకపోతే పోస్టర్లు రతికించుకోకండి. ద్వారకామయి ఒక అలౌకికమైనటువంటి అనుభూతి. ఆ అనుభూతిని ఏ విధంగా పొందుతామంటే కేవలం సచ్చరిత స్మరణ ద్వారా మనం పొందుతాం. సచ్చరిత నేను స్మరణ చేస్తున్నాను, బాబా ఇక్కడే వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే ఆయనకు ఆయన కథలంటే మక్కువ. ఆయన కథలు శ్రవణం చేసే చోట, ఆయన కథలు మననం చేసే చోట ఆయన వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు. కాబట్టి నా ఇంట్లో సాక్షాత్తు బాబా సజీవంగా ఉన్నారనేటువంటిది నీకు అనుభవం కలగాలంటే సచ్చరితను నువ్వు అంతఃకరణ శుద్ధితో నువ్వు చదువు. సచ్చరిత పట్ల ప్రేమను పెంచుకో. ఖచ్చితంగా నీకు ఆ అనుభవం దక్కుతుంది.
మన ఇంట్లో నిత్యము సచ్చరిత స్మరణ జరగడం ద్వారా ఏం జరుగుతుందంటే ఎంతటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనం రక్షించబడతాం. అంతేకాదు ఆ తల్లి నీడలో విశ్రమించేటువంటి వారు సుఖాల ఆసనాన్ని అధిష్ఠిస్తారట. అంతే కదా, మనతో పాటు బాబా ఉంటే అంతకు మించినటువంటి సుఖాల ఆసనం ఇంకొకటి ఏముంటుంది? కాబట్టి మనందరము కూడా మన గృహాలను ఒక ద్వారకామయిగా మార్చుకోవాలి. ఏ ఇంట్లో అయితే సచ్చరిత ఉంటుందో ఆ ఇల్లు ఖచ్చితంగా ద్వారకామయిగా మారిపోతుంది. ఆ ద్వారకామయిలో మనం పొందేటువంటి అనుభూతి ఎంత గొప్పదంటే, సచ్చరిత పారాయణ చేస్తున్నప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ ప్రస్తావన వచ్చిందనుకోండి, కాకాసాహెబ్ దీక్షిత్ సజీవంగా వచ్చి మీ ఇంట్లో బాబా ముందు కూర్చొని ఉంటారు. ఆయా భక్తుల యొక్క లీలలు చదువుతూ ఉంటే ఆ లీలలు మన ఇంట్లోనే జరుగుతున్నాయా అనేటువంటి అనుభూతి సచ్చరిత యొక్క శ్రవణం ఇస్తుంది. నీ ఇల్లు ద్వారకామయిగా మారి నీ ఇంట్లోకి ఎంత గొప్ప ఆత్మబంధువుల రాకపోకలు జరుగుతాయంటే, సావిత్రిబాయి టెండూల్కర్ వస్తుంది, మహల్సాపత్ అక్కడే కూర్చుంటాడు, శ్యామా వచ్చి బాబాతో పరాచకాలాడుతుంటాడు. అనేక మంది భక్తులు, బూటీ లాంటి వాళ్ళు, కపర్దే లాంటి వాళ్ళు మౌనంగా బాబా దగ్గర కూర్చున్నట్టు సచ్చరిత చదువుతున్నంతసేపు ఖచ్చితంగా నీ ఇంట్లో వీళ్ళందరి క్యారెక్టర్స్ అందరూ వచ్చిపోతూ ఉంటారు. ప్రతి అధ్యాయంలో ఉన్నటువంటి లీల నీ కళ్ళ ముందు సజీవంగా కనిపిస్తుంది. నేను చెప్పినటువంటి కోణంలో నుంచి మీరు సచ్చరితను పారాయణ చేయండి. మీ ఇంట్లోకి ఆత్మబంధువులందరూ ప్రవేశిస్తారు. ఈరోజు నిజంగా మనందరికీ అసలైనటువంటి ఆత్మబంధువులు ఎవరు? బాబాతో ఉన్నటువంటి అలనాటి భక్తులే కదా మనకు ఆత్మీయమైనటువంటి బంధువులు. వారే కదా మనకు మేలు చేసింది. నువ్వు బాబా దగ్గర ఎలా ఉండాలి, ఎలా ఉంటే నీ పైన బాబా యొక్క కృప ఉంటుంది, బాయిజామా చేసినటువంటి సేవకు బాబా ఇచ్చినటువంటి ఫలితం ఏమిటి, ఇవన్నీ కూడా సచ్చరితనే కదా మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే కేవలము సచ్చరితను మనము పారాయణ చేయడం మాత్రమే కాదు, చేసినటువంటి దాన్ని ఖచ్చితంగా ఆచరణలో పెట్టాలనేటువంటి సచ్చరిత చెప్తుంది. మనకు సచ్చరితలో ఒక ప్రస్తావన ఉంటుంది. విహెచ్ ఠాకూర్ అనేటువంటి సర్వేయరు బెల్గాం దగ్గర ఉన్నటువంటి వడగావ్లో ఉన్నటువంటి కన్నడ అప్పని దర్శిస్తాడు కదా. దర్శించినప్పుడు విచారసాగరం అనేటువంటి గ్రంథాన్ని వారికి ఇస్తారు. ఇచ్చి ఒక మాట చెప్తారు, ఈ గ్రంథాన్ని నువ్వు శ్రద్ధగా చదువు, నువ్వు ఉత్తరాన వెళ్ళినప్పుడు నీకొక సిద్ధ పురుషుడు మహాత్ముడు మీకు దర్శనమిస్తాడు, ఆయన దర్శనంతో నీకు మార్గదర్శనం జరుగుతుంది అని చెప్తారు. ఆ తర్వాత తనకు జున్నూర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. జున్నూర్ దగ్గర ఉన్నటువంటి నానేఘాట్ ఎక్కి సర్వే చేయాల్సి ఉంటుంది. ఆ పర్వతం మనుషులు ఎక్కడం చాలా కష్టం. ఎనబోతు పైన ఎక్కి సర్వే చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ఎనబోతు పైన ఎక్కినా సరే నడుములు ఒళ్ళు అంతా కూడా హూనమైపోతుంది. అయినా వెళ్ళి సర్వే చేసి వస్తారు. ఆ తర్వాత కళ్యాణ్ ట్రాన్స్ఫర్ అయితే కళ్యాణ్లో నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం ఏర్పడుతుంది. నానాసాహెబ్ చందోర్కర్ బాబా యొక్క గొప్పతనం గురించి చెప్తారు. ఎందుకంటే ఎప్పుడైతే కన్నడ యోగిని దర్శించారో ఆ రోజు నుంచి ఠాకూర్కు మహనీయుల పట్ల, సత్పురుషుల పట్ల భక్తి పెరిగింది. అంతేకాదు వారు నిశ్చల్ దాస్ రాసినటువంటి ఆ విచారసాగరమైనటువంటి గ్రంథాన్ని కన్నడ అప్ప ఇవ్వడంతో రోజు కూడా దాన్ని పారాయణ చేస్తూ ఉంటారు. ఒకసారి నానాసాహెబ్ అడుగుతారు, మీరు నేను షిరిడీ వెళ్తున్నాను, నాతో పాటు రండి అని. లేదు నాకు థానేలో సివిల్ కోర్టులో నేను హాజరు కాక తప్పదు, వెళ్ళాలని అంటారు. కానీ నానాసాహెబ్ చెప్తాడు, ఆ కేసు వ్యవహారం అంతా బాబా చూసుకుంటారు, మీరు రండి అని చెప్పి. అప్పుడు విహెచ్ ఠాకూర్కి అనుభవం లేదు కదా. వెళ్ళేసరికి కోర్టులో పక్కపక్షం వాళ్ళు రారు. దాంతో ఈ కేసు వాయిదా పడుతుంది. నేను షిరిడీ వెళ్ళి ఉంటే బాగుండేది నానాసాహెబ్తో పాటు, ఎంత పొరపాటు చేశానని చెప్పి షిరిడీ బయలుదేరుతారు. వెళ్ళేసరికి అక్కడ నానాసాహెబ్ ఉండరు, వేరే మిత్రులు కలిసి బాబా దర్శనానికి తీసుకెళ్తారు. బాబా దర్శనానికి వెళ్ళి బాబా యొక్క చరణాలకు నమస్కారం చేసిన తర్వాత అతని నయనాలు వర్షిస్తాయి. ఎక్కడ లేనటువంటి ఒక ఆనంద అనుభూతి తనకు అక్కడ కలుగుతుంది. అప్పుడు బాబా అంటారు, కన్నడ అప్ప చెప్పినట్లుగా ఎనబోతు పైన నానేఘాట్ ఎక్కినంతగా ఇక్కడ మార్గం అంత సులువైనటువంటిది కాదు అని అంటారు. నువ్వు చదివినటువంటి దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే అది సార్థకతమవుతుంది అని చెప్పి అంటారు. అప్పుడు తనకు అర్థమవుతుంది,
తను ఉత్తరాదిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మహనీయులు కలుస్తారు, వారు నీకు మార్గనిర్దేశనం చేస్తారనేటువంటి కన్నడ అప్ప చెప్పినటువంటి విషయం గుర్తుకొస్తుంది. ఇక్కడ ఒకరేమో గ్రంథాన్ని పారాయణ చేయమన్నారు, మరొకరేమో దానిని ఏ విధంగా చదివి ఆచరణలో పెట్టాలనేటువంటి విషయాన్ని బాబా చెప్పారు. బాబా చెప్పినటువంటి ఆ మాట మనందరం గుర్తుపెట్టుకోవాలి. కన్నడ అప్ప చెప్పినంత ఈజీగా పారాయణ చేస్తే సరిపోదు. నానేఘాట్ పైకి ఎనబోతు పైన ప్రయాణం చేసినంత సులువు కూడా కాదు అని అంటారు. నిజానికి ఎనబోతు పైన ప్రయాణం చేయడం అనేటువంటి చాలా కష్టమైనటువంటిది, కానీ అంతకంటే కఠినమైనటువంటిది ఇక్కడ మార్గము అని అంటారు. ఏందా కఠినమైనటువంటిది? నీతులు అందరూ చెప్తారు, కానీ దాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అదేవిధంగా భగవంతుని యొక్క కథా బోధ కొన్ని లక్షల మంది చదువుతారు, పారాయణ చేస్తారు, కానీ దాన్ని ఆచరణలో పెట్టినటువంటి వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి సాధకులు, సార్థకులు. అందుకనే బాబా చెప్పాడు, సచ్చరితలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని మనం పట్టుకోవాలి. కేవలం సచ్చరిత పారాయణ చేసినంత మాత్రాన మనం పవిత్రులం అయిపోము. దానిని ఆచరణలో పెడితేనే నీ జన్మ సార్థకతమవుతుంది. ఏమీ చెయ్యకుండా కేవలం పారాయణ మాత్రమే చేస్తూ అందులో చదివినటువంటి దాన్ని ఒక్కదాన్నైనా ఆచరణలో పెట్టకుండా మనం కేవలం పారాయణకు పరిమితమైనంత మాత్రాన మనకు ఒరిగేటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. సచ్చరిత అంతా కూడా ఏం చెప్తుందంటే, నువ్వు చదివినటువంటి దాన్ని ఆచరణలో పెట్టు. ముందు నీలో ఉన్నటువంటి నేను అనేటువంటి దాన్ని వదులుకోమని చెప్తుంది సచ్చరిత. ఎంతమంది మనము నేను, నాది అనేటువంటి దాన్ని వదులుకుంటున్నాం. అది వదులుకుంటే మిగతావి ఏవి మనకు రావు అనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. నేను, నాది అనేటువంటి వదులుకుంటే బ్లడ్ ప్రెషర్ రాదు, డయాబెటిక్ రాదు, ఏ రోగము రాదు. ఏ రోగము రాకుండా ఉండాలంటే నువ్వు వాటిని వదిలేయాలి. సచ్చరిత అదే చెప్తుంది. ప్రశాంతమైనటువంటి జీవితానికి, ఆనందమయమైనటువంటి జీవితానికి నీవు కొన్ని వదిలేయాలని చెప్పి సచ్చరిత చెప్తుంది. అదేవిధంగా నువ్వు మనిషిగా జీవితాన్ని తరింపజేసుకోవాలంటే కొన్నింటిని ఆచరించమని చెప్తుంది. ఆ ఆచరణే అందరి పట్ల ప్రేమను కలిగి ఉండడం, ఎవరి పట్ల ద్వేషాన్ని లేకుండా మన జీవితాన్ని ముందుకు కొనసాగించడం, వీటిని అలవర్చుకోమని చెప్పి సచ్చరిత చెప్తుంది. ఇవన్నీ కూడా మన జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మనము సచ్చరిత పారాయణ చేసినటువంటి దానికి, సచ్చరితను మనం చేతబూనినటువంటి దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. సాయి బంధువులారా, సచ్చరిత అనేటువంటి గ్రంథం మన చేతికి రావడం మామూలు విషయం కాదు. అది మన చేతికి వచ్చింది, మన జీవితాల్లోకి వచ్చిందంటే మన జీవితాలను మార్చడానికి, మన జీవితాల్లో కోరికల కోసం మాత్రం సచ్చరిత కాదు. మొదట బెల్లం ఆశ చూపే మనల్ని బాబా వారి వద్దకు తీసుకుంటారు. ఆ తర్వాత అసలైనటువంటి ఔషధాన్ని వారు ఇస్తారు. ఆ ఔషధం నాకు ఇష్టం లేదు, అది చేదుగా ఉంది, నాకు బెల్లమే కావాలనుకుంటే ఆ బెల్లం మన ఆరోగ్యానికి చేటు చేస్తుంది. కాబట్టి బాబా సచ్చరిత ద్వారా చెప్పినటువంటి విషయాలను మనం ఆచరణలో పెట్టగలిగితే అప్పుడు మన జీవితం కలకండ మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈరోజు పూజా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.